వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. చట్టపరమైన వివాదాల్లో చాలా ఎక్కువగా వినిపించే పదాలలో ఒకటి స్టే ఆర్డర్. ముఖ్యంగా భూమి వివాదాలు, స్థలాల గొడవలు, నిర్మాణ పనులు, ఆస్తి తగాదాలు, ప్రభుత్వ చర్యలు, ఇలా అనేక కేసుల్లో ఈ పదం తరచుగా వినిపిస్తూ ఉంటుంది. కోర్టు స్టే ఇచ్చింది, పనులు ఆపేశారు అనే వార్తలు కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ చాలా మందికి అసలు స్టే ఆర్డర్ అంటే ఏమిటి, అది ఎలా వస్తుంది అనే విషయాలలో పూర్తిగా అవగాహన ఉండదు. సాధారణంగా చెప్పాలి అంటే స్టే ఆర్డర్ అంటే కోర్టు తాత్కాలికంగా ఒక పని ఆపమని ఇచ్చే ఆదేశం. అంటే ప్రస్తుతం ఈ పని కొనసాగించకూడదు, కోర్టు తుది నిర్ణయం వచ్చే వరకు పరిస్థితి అలాగే ఉండాలి అని చెప్పే చట్టపరమైన ఆదేశమే స్టే ఆర్డర్. ముఖ్యంగా భూములు, స్థలాలు, ఇళ్లు, నిర్మాణ పనుల విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. ఉదాహరణకి ఒక స్థలం మీద ఇద్దరి మధ్య యాజమాన్య వివాదం ఉంది అనుకుందాం. అలాంటి సమయంలో ఒక వ్యక్తి అక్కడ నిర్మాణం ప్రారంభిస్తే ఇంకొక వ్యక్తి కోర్టుని ఆశ్రయించి విచారణ పూర్తయ్యే వరకు పనులు ఆపాలి అని స్టే పిటిషన్ వేయవచ్చు. ఆ తర్వాత కోర్టు రెండు పక్షాల వాదనలు, డాక్యుమెంట్స్ ని పరిశీలిస్తుంది. మొదటి చూపులో నిజంగా వివాదం ఉందని, పనులు కొనసాగితే తర్వాత నష్టం జరిగే అవకాశం ఉందని కోర్టుకు అనిపిస్తే తాత్కాలిక స్టే ఆర్డర్ ఇవ్వవచ్చు. అంటే స్టే ఆర్డర్ వచ్చిన తర్వాత సంబంధిత వ్యక్తి ఆ స్థలంలో నిర్మాణం చేయడం, అమ్మకం చేయడం లేదా ఇతర మార్పులు చేయడం తాత్కాలికంగా ఆపవలసి రావచ్చు. ఇక్కడ ఒక విషయం చాలా ముఖ్యంగా తెలుసుకోవాలి. స్టే ఆర్డర్ అంటే కేసు గెలిచినట్లే కాదు. చాలా మంది ఇదే పెద్ద అపోహలో ఉంటారు. స్టే అనేది కేవలం తాత్కాలిక రక్షణ మాత్రమే. తుది తీర్పు తర్వాతే అసలు హక్కులు ఎవరివో నిర్ణయించబడతాయి. భారత సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం కోర్టులకు తాత్కాలిక ఇంజెక్షన్ లేదా స్టే ఆర్డర్లు ఇచ్చే అధికారం ఉంది. ముఖ్యంగా స్థితి యథాతథంగా ఉండాలని కోర్టు భావించినప్పుడు ఇలాంటి ఆదేశాలు జారీ అవుతాయి. ఇది కేవలం భూమి వివాదాలకు మాత్రమే కాదు, ఉద్యోగాలు, ప్రభుత్వ నిర్ణయాలు, టెండర్లు, ట్రాన్స్ఫర్లు వంటి అనేక అంశాలలో కూడా స్టే ఆర్డర్లు వస్తుంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కోర్టు స్టే ఇచ్చిన తర్వాత కూడా దాన్ని ఉల్లంఘిస్తే చట్టపరమైన సమస్యలు రావచ్చు. ఎందుకంటే కోర్టు ఆదేశాన్ని అతిక్రమించడం, కోర్టు ధిక్కరణ కిందికి వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి స్టే ఆర్డర్ శాశ్వతం కాదు. కొన్ని రోజులు లేదా తదుపరి విచారణ వరకు మాత్రమే ఉండవచ్చు. తర్వాత కోర్టు పరిస్థితులను బట్టి కొనసాగించాలా, రద్దు చేయాలా అనే నిర్ణయం తీసుకుంటుంది. మొత్తంగా చెప్పాలి అంటే స్టే ఆర్డర్ అంటే కోర్టు తాత్కాలికంగా ఒక పని ఆపమని ఇచ్చే చట్టపరమైన ఆదేశం. ఇది ముఖ్యంగా భూమి, ఆస్తి, నిర్మాణాలు, ఉద్యోగ వివాదాలలో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే స్టే అంటే కేసు గెలిచినట్టే కాదు, అది కేవలం తాత్కాలిక రక్షణ మాత్రమే. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో సరైన డాక్యుమెంట్లు, చట్టపరమైన ఆధారాలతో ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం.